ప్రేయర్ చెప్పమ్మా. డాడీ, గాడ్ బ్లెస్ డాడీ. God bless teacher. Help me always to make them happy. మళ్ళీ చెప్పు. I love you. Good morning. Good morning, children. Hi, how are you? Okay, attendance పలకండి. ఓకేనా? బాయ్స్ ఇప్పుడు పీతలు అనుషిత హ్యారీ పాలు దగ్గర పెట్టి చెప్పాలి కదా. ఎలా చెప్పాలి అటెండెన్స్ నిల్చో. ఇప్పుడు చెప్పు. పోతుల సుశాంత్, గంధం ఎరోన్ చందన్, మైనపాటి రిహాన్ వర్షిత్. ఈ చేతితో చెప్పాలి, కుడి చేతితో చెప్పాలి. కాలు దగ్గర పెట్టుకో. ఈ ఒక చెయ్యి ఇలా ఉంచాలి, ఒక చేతితో ఇలా చెప్పాలి. ఓకేనా? నిల్చో ఒకసారి. కాలు దగ్గర పెట్టుకో. ఇప్పుడు చెప్పు. ఓకే, అలా చెప్పాలి. పులి వీరి దుర్గా సాయి ప్రశాంత్ ఎలా చెప్పాలి? ఇప్పుడే కదా రిహాన్కి చెప్పాను. ఈ చేతితో చెప్పాలి, ఈ చేతితో చెప్పాలి. ఓకే. చిత్రపు విహాన్ మౌర్య, కాలు దగ్గర పెట్టుకో. ఓకే. కడుపు శిశికపాల్, గర్ల్స్ గడ్డం శ్రీవల్లి, పులుగు అనన్య, పులుగు అనన్య, బొల్లం సాన్విక, దాకే మహాలక్ష్మి, అయితే రితిక, జుర్ర షర్మిల, గొల్ల సుసన్న, సెలబ్రేషన్ అంటే వేడుకలు. క్రిస్మస్ వేడుక చేసుకున్నాం, సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. క్రిస్మస్ సెలబ్రేషన్ లో అందరూ యాక్టివ్ గా పాల్గొన్నారు. మీరందరూ చాలా సంతోషంగా సరదాగా పాల్గొన్నారా? మీకు నచ్చిందా? నిన్న నచ్చిందా మీకు? కానీ ఒక్కరికి నచ్చలేదు. ఆ ఒక్కరు ఎవరు? నిన్న అమ్మ అమ్మ అని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చావు? రోజు స్కూల్కి వచ్చేవాడివే, రోజు యాక్టివ్గా ఆడుకుంటావు. నేను ఒక్కరోజు ఎందుకు ఏడ్చావు? ప్రశాంత్ ఎందుకు అమ్మ కావాలనిపించింది నిన్న? అమ్మ ఎందుకు ఏడ్చావు? ఆడుకోవాలనిపించలేదా నీకు? మన స్కూల్ నచ్చిందా నిన్న? నీకు నచ్చిందా? మరి ఎందుకు ఏడ్చావు? ప్రశాంత్ మాట్లాడొద్దు అన్నాను మిగిలిన వాళ్ళందరినీ. ఎందుకు ఏడ్చావు? నచ్చిందా నిన్న స్కూల్లో? మరి ఎందుకు ఏడ్చావు? ఏడవకూడదు అలా, సరేనా? స్కూల్లో ఆనందంగా సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఏడవకూడదు. పాఠాలు చెప్పట్లేదు కదా నిన్నంతా. నిన్న పాఠాలు చెప్పారు ఎవరైనా? మనకు స్టోరీ చెప్పుకున్నామా? మన స్టోరీ మాట్లాడొద్దని చెప్పాను నేను. మన స్టోరీ చెప్పుకోలేదు కదా నిన్న.
మరి కనీసం కథ చెప్పావా? చెప్పలేదు. రేమ్స్ పాడారా? పాడలేదు. ఏదైనా యాక్టివిటీ చేశారా? చేయలేదు. నిన్న ఏం చేసుకున్నాం మనం? ఓన్లీ క్రిస్మస్ సెలబ్రేషన్ మాత్రమే చేసుకున్నాం. అంటే అంటే అప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి కదా, ఉండాలా? మరి ఎందుకు హ్యాపీగా లేదు ప్రశాంత్? ఈసారి హ్యాపీగా ఉంటాడు, సరేనా? మన స్కూల్లో ఏ సెలబ్రేషన్ అయినా హ్యాపీగా ఉండాలి, ఓకేనా? సరే. అయితే నిన్న ఏం చేసుకున్నాం మనం? క్రిస్మస్ అడమా కూర్చుంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పాను కదా మీకు. ఒకవేళ మదర్స్ మీటింగ్ అవుతుంది, పేరెంట్స్ మీటింగ్ అవుతుంది కదా, మనకు అవుతుందా? పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందా? ఆ పేరెంట్స్ మీటింగ్ లో ఎవరు వస్తున్నారు కదా? అమ్మలు వస్తున్నారు. అమ్మలు వచ్చినప్పుడు ఏం చెప్పుకుంటాం మనం? మీ బాబు ఇలా చదువుతున్నాడు, మీ అమ్మాయి ఇలా చదువుతుంది, ఈ అమ్మాయి బాగా రాయట్లేదు, స్కూల్ కి రోజు పంపండి, టైం ప్రకారంగా పంపండి అని చెప్తున్నావా? చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? అమ్మలకు చెప్తున్నాం కదా. అప్పుడు మీరు వెళ్ళొచ్చా? అమ్మలు వచ్చినప్పుడు పేరెంట్స్ మీటింగ్ లో అమ్మ దగ్గరకు వెళ్ళొచ్చా కదా? అలాగే స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్ చేసేటప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. స్కూల్లో సెలబ్రేషన్ అయితే అయ్యో మా బాబు స్కూల్లో సెలబ్రేషన్ అవుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాము అని పేరెంట్స్ వస్తారన్నమాట. వచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారనుకో, బాబాయ్ నేను స్కూల్కి వెళ్తే మా బాబు ఏడుస్తాడు, నేను స్కూల్కి వెళ్తే మా పాప ఏడుస్తుంది, ఇంక స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ మనం సెలబ్రేషన్ అన్నప్పుడు మీరు పేరెంట్స్ కలిపి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకుండా హ్యాపీగా మీరు ఆడుకోవాలి కదా. మంట వేసుకోవాలి కదా. నేను తీయలేదు, నేను కూర్చున్నాను సేపు మంట వేసుకునే ఉంటాను, సరేనా? వింటున్నారా? నిన్న క్రిస్మస్ ఓకే, నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. బయట ముగ్గేసుకున్నామా? ఆయమ్మ చక్కగా కల్లాపేసింది. పేడ ఎక్కడెక్కడి నుంచో పేడ తెచ్చింది ఆయమ్మ. తెచ్చి ఆయమ్మ కల్లాపేసి మిస్ ఏం చేశారు? మిస్ ముగ్గేసి దానికి కలర్స్ వేసారు. వేసారా కలర్స్? ఏం కలర్స్ వేసారు? రెడ్, ఇంకోటి ఏంటి? ఇంకో కలరు గ్రీన్. వెరీ గుడ్. కొనాలి, అందరికీ ఆలోచన లేదు. నిన్న ఏం ముగ్గేశారో కూడా చూడట్లేదు మీరు. శ్రీవల్లి బాగా చెప్తుంది. నిన్న ముగ్గులో ఏం వేసారు? కలరు గ్రీన్ వేసారు, రెడ్ వేసారు. రెడ్ వేసారు. మరి బెలూన్స్ చూసుకున్నామా మనం? బెలూన్స్ ఏ కలర్లు పెట్టాం? ఏ కలర్ పెట్టారు? పెట్టాం. మాట్లాడకండి. నేను అడుగుతాను, నేను ఏం క్వశ్చన్స్ చేస్తానో నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, ఇంకెవ్వరు మాట్లాడకూడదు, సరేనా? ఓకే. తర్వాత నిన్న ఇంకేం చేస్తాము మనము? నిన్న మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? మీరు ఎవ్వరు మాట్లాడతారు, నేను అడుగుతాను. చందను నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? నిన్న కలర్ ఏ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు అందరూ? గ్రీన్ వైట్ వేసుకున్నారా? ఓకే. నేను ఇంకోటి అడుగుతా, ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. నిన్న క్యాప్లు పెట్టుకున్నారా అందరూ? సుశాంత్ క్యాప్లు ఏ కలర్ పెట్టుకున్నారు? క్యాప్లు ఏ కలర్ పెట్టుకున్నావు? రెడ్ కలర్ పెట్టుకున్నారు. ఓకే. మాట్లాడదు. నిన్న క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకున్నారు. ఎవరు నేను ఎవరిని అడిగితే అలా చెప్పాలి. క్రిస్మస్ తాత డ్రెస్లు ఎవరెవరు వేసుకున్నారు? నేను అడుగుతాను ప్రశ్న అని చెప్పానా? నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. రేహాను నిన్న క్రిస్మస్ తాత
ఇలా పెట్టాం ఆ రౌండ్ గా. ఆ చాక్లెట్స్ ఏంటి చెప్పు? ఏ కలర్? రెడ్. ఇంకా మాట్లాడదు. నేను అమ్మనే అడిగాను, మీరు ఎవ్వరు సమాధానం చెప్పారు. రేహా మట వేసేవాలి. నువ్వెందుకు తక్కువ ఆడుకుంటున్నావు అలాగా? ఇలా దండ ఎందుకు తీస్తున్నావు? ఇచ్చాడు దండ పెట్టాలి. అనమ్మ చెప్పు, చాక్లెట్స్ కలర్ ఏంటి? శిశుకు నీకు రెడ్ కలరు. ఇంకా ఇంకా చెప్పు. రెడ్ కలరు చాక్లెట్స్ చెప్పలేవే? ఇంకా ఓకే, వెరీ గుడ్. ఇంకొక కలర్ ఉంది అందులో, ఆ చాక్లెట్స్ లో ఇంకొక కలర్ ఉంది. రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, చెప్పు. ఇంకొక కలర్ కూడా ఉంది, అది ఏంటో చెప్పాలి. తెలియలేదా? ఆలోచించు. ఇంకొక కలర్ ఉంది, రెడ్ గ్రీన్ కాకుండా ఇంకొక కలర్ ఉంది. బయటకు డోర్ ఇప్పకండి. ఇంకో కలర్ ఏంటో ఎవరు చెప్తారు? రెడ్ గ్రీన్ కాకుండా ఇంకో కలర్ ఉంది. కేక్ చుట్టూరు ఇలా చాక్లెట్ పేర్చామా? చిన్న చిన్న చాక్లెట్లు పేర్చాం. ఆ చాక్లెట్ కలర్లు, ఆ కలర్ రెడ్ గ్రీన్ అన్నమ్మ చెప్పింది. అందులో ఇంకో కలర్ ఉంది, ఎవరు చెప్తారు? గుర్తు తెచ్చుకోండి బాగా. అందులో ఇంకో కలర్ ఎక్కడ ఉందో. నువ్వు మాటలు టీచర్ గారు టీచర్ గారు టీచర్ గారు అన్నా కాదు. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. చాక్లెట్ కలర్ ఏంటి అని అడుగుతాను. కాదు, రాంగ్. కాదు, వైట్. వైట్, రెడ్, ఇంకేది గ్రీన్. 3 కలర్స్. ఆ చాక్లెట్లు కాకుండా ఇంకా మనం పెట్టాం. ఏం పెట్టాము? కాదు, చాక్లెట్లు పెద్ద కేకు కాకుండా ఇంకా పెట్టాం. ఏం పెట్టాము టేబుల్ మీద? ఏ కేకులు? వెరీ గుడ్, చందన్ బాగా చెప్పాడు. చిన్న చిన్న కేకులు, వాటిని ఏమంటారు? కప్ కేక్స్. ఏం కేక్స్ అవి? చిన్న చిన్న కేకే కాదు, వాటి పేరేంటి? కప్ కేక్స్. ఓకేనా? వాటిని కేక్ తో డెకరేట్ చేసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ మనం ఇలా ఏలు పెట్టాం. ఏ కలర్లు పెట్టాము ఇక్కడ? వైట్ పెట్టాము. హ్యారీ, ఇక్కడ ఏలు పెట్టాం కదా, ఇక్కడ ఇలా పెట్టాం, కట్టాం కదా బ్యాక్గ్రౌండ్ లో. ఆ ఏ కలరు? మాట్లాడుతుంది చెప్పావు కదా బయట. ఏ కలరు చెప్పు. బ్లూ ఎక్కడ ఉంది అసలు? బ్లూ 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 అంటున్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఆన్సర్ కి బ్లూ ఏ తోడేస్తున్నావు. బ్లూ కలర్ అసలు ఎక్కడ ఉంది? మనం వాడేమా? బ్లూ కలర్ అంటే ఏంటి? నోట్లో తిప్పినా పిన్ని ఇప్పేసి మరీ నోట్లో పెట్టా. గుచ్చుకుపోదా? నీ కచ్చిపి నీ బ్యాగ్ దగ్గర పెట్టేసరా త్వరగా. నీ కచ్చిపి అవసరం అయినప్పుడు తింది కానీ కచ్చిపి నీ బ్యాగ్ దగ్గర పెట్టు. క్రిస్మస్ ఎందుకు చేసుకున్నావు? క్రీస్తు పుట్టినరోజు. క్రీస్తు అంటే ఎవరు? యేసు. తెలుసా? ఏసై అంటే తెలుసా మీకు? ఏసై పేరు విన్నారా? ఎక్కడ విన్నారు ఏసయ్య అని? బీచ్ లో విన్నావా ఏసయ్య అని? బీచ్ లో అంటారా ఏసయ్య అని? ఆకాశంలో ఏసై ఉంటారా? చందన్ బాగా చెప్పు. నువ్వు బీచ్ లో విన్నావా ఏసయ్య అని? హ్యారీ, ఏసయ్య అని ఎక్కడ చెప్తా? బీచ్ లో ఆడుకోవాలి. ఏసయ్య అని ఎక్కడ చెప్తూ ఉంటారు? ఆకాశంలో ఉంటారు. ఓకే, ఏసై గురించి ఎక్కడ చెప్తూ ఉంటారు? మీరు చర్చికి వెళ్తారా? చర్చిలో ఏసయ్య అని చెప్తారా? మరి అది చెప్పట్లేదే. ఆకాశంలో ఉంటారు, ఆకాశంలో ఉంటారని చెప్తున్నారు. ఆ ఏసై పుట్టినరోజు కనుక క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. మొత్తం ప్రపంచం మొత్తం మీద రేపు చేసుకుంటారు అందరూ. డిసెంబర్ 25ని అందరూ క్రిస్మస్ చేసుకుంటారు. క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటారు? క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి. డిసెంబర్. నోట్ల వేలు తీసాయి, నోట్ల వేలు తీసాయి. క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటారు? 25ని. క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటారు హ్యారీ? వినండి శిశుకో. క్రిస్మస్ ప్రపంచం మొత్తం మీద డిసెంబర్ 25వ తారీఖుని చేసుకుంటారు. ఏ తారీఖుని క్రిస్మస్ చేసుకుంటారు?
25వ తారీఖుని చేసుకుంటారు. డిసెంబర్ 25ని చేసుకుంటారు. క్రిస్మస్ తాత అంటారు. క్రిస్మస్ తాత ఏం తెస్తారు? గిఫ్ట్లు తెస్తారు కదా. అందరికి ఆయన చాక్లెట్స్ గిఫ్ట్లు పట్టుకొచ్చి అందరికి ఇస్తారు. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు గిఫ్ట్లు తీసుకొని. అందుకనే క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం అందరికి. ఎందుకు? అన్ని గిఫ్ట్లు తెచ్చిస్తారు కనుక కదా. శాంతా క్లాస్ అంటారు ఆయన. ఏమంటారు? ఓకేనా? మీకు నచ్చిందా క్రిస్మస్? నిన్న క్రిస్మస్ నచ్చిందా మీకు? బాగుందా? ఏమి ఇచ్చా? చాక్లెట్లు, కేక్స్, బెలూన్స్ ఇచ్చామా మీకు? ఒక్కొక్కరికి ఒక్క బెలూన్ ఇచ్చారా మీకు? ఇచ్చారా? కేక్ ఇచ్చారా? చాక్లెట్స్ ఇచ్చారా? బాగుంది కదా క్రిస్మస్. ఆన్ ద కార్నర్ షైనింగ్ బ్రైట్. అంత ముందుకు వెళ్ళిపోకర్లేదు. ఇలా పెడతారు పోలీసు వాళ్ళు. ఎలా పెట్టారు? చెయ్యప్పురా ఇలా పెట్టు. అది ఇలా పెట్టాలి. రెడ్ మీన్స్ స్టాప్ అలా అనాలి. అంతేగాని అక్కడికి వెళ్ళిపోకూడదు. అదంతా ఇక్కడ పెట్టాలి. రెడ్ మీన్స్ స్టాప్ అని. నువ్వు వెళ్తావా? నువ్వు చెప్తావా? Yellow means driving very slow. Very good.